ఏ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవళిక వెరైటీ డిషెస్. ఈరోజు అయితే నేను పర్ఫెక్ట్ క్రిస్పీ దోశ గురించి అయితే వీడియో తీస్తున్నా. దానికోసం మీకు కావాల్సిన కొంచెం రేషన్ బియ్యం తీసుకొని కొంచెం మినపప్పు అండ్ కొన్ని మెంతులు, కొంచెం శనగపప్పు అన్నీ బాగా కలుపుకోండి. మినపప్పు, శనగపప్పు అండ్ కొన్ని మెంతులు తీసుకొని అన్నీ కలుపుకున్న తర్వాత వాటిని బాగా వాష్ చేసుకోండి. 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత బియ్యం కడుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బియ్యం నానినాక అయితే ఇలా ఉంటాయి. వాటిని కొంచెం కొంచెంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ నేనైతే కొన్ని బియ్యం తీసుకొని మిక్సీ పడుతున్నాను. నాకైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే చాలా భయం అవుతుంది. నాలా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి భయపడే వాళ్ళు లైక్ చేసుకోండి. పిండిని అయితే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి మీరు పట్టుకున్న బ్యాటర్ మెత్తగా వచ్చిందో లేదో అని. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండిని ఇంకొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో పోసుకోండి. ఇట్లానే అన్ని బియ్యం మిక్సీ పట్టుకున్న తర్వాత పిండిని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండి నైట్ మొత్తం నానబెట్టాలి. అలా 12 hours నానబెట్టిన తర్వాత పిండి మంచిగా పులుస్తుంది. మనం నానబెట్టిన పిండి మార్నింగ్ లేచి చూసేసరికి మంచిగా పులుసు ఉంటుంది. ఒకసారి ఆ పిండిని మొత్తం కలిపినాక మొత్తం పైనుంచి కిందికి మంచిగా కలుపుకోవాలి. పిండిని మొత్తం కలిపినాక స్టవ్ ఆన్ చేసేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని గ్యాస్ మీద దోశ పెంక పెట్టుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. తర్వాత దోశ పిండి వేసుకొని మనం రెగ్యులర్గా దోశ ఎలా వేసుకుంటామో అట్లనే వేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత దాన్ని పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి ఒక 5 minutes అట్లనే ఉంచితే అంతే, క్రిస్పీ దోశ రెడీ అయిపోతుంది. అంతే, క్రిస్పీ దోశ రెడీ అయిపోయింది. చట్నీ వేసుకొని తినేయాలి.